అందరికీ నమస్తే అండి. దాదాపుగా 12 లక్షల మంది విద్యార్థులను ఈ రెండు పార్టీలు ఒక రకంగా విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటున్నారు. విద్యార్థుల చదువులను పణంగా పెట్టి పొలిటికల్ గేమ్ ఆడుతున్నారు. అసలు ఈ ఫీజు రియంబర్స్మెంట్లో ఎవరి తప్పు, ఎవరిది అబద్ధం, ఎవరు న్యాయం చేయాలి, ఎవరు అన్యాయం చేశారు, ఈ వాస్తవాలన్నీ కూడా ఈ వీడియోలో చెప్తా. అసలు వాస్తవం ఏంటంటే నిజానికి ఇప్పుడు విద్యార్థుల్లో లక్షలాది మంది మానసికంగా ఆందోళనలో ఉన్నారు. ప్రభుత్వం ఎప్పుడు ఫీజులు ఇస్తుందో తెలియదు. కాలేజీలేమో ప్రతిరోజు నోటీసులు ఇస్తూనే ఉన్నారు. ప్రతిరోజు ఏదో ఒక విధంగా ఇప్పుడేమో ఎగ్జామ్ ఫీజు కట్టాలి. ఎగ్జామ్ ఫీజు కట్టడానికి విద్యార్థుల దగ్గర డబ్బులు లేని పరిస్థితి చాలామంది దగ్గర. ప్రభుత్వం ఏమో బకాయిలు చెల్లించడం లేదు. సో చాలామంది నాకు రోజుకి ఎన్ని మెసేజ్లు వస్తాయి తెలుసా? చూడండి, నిన్న మొన్న నేను ఫోన్పే చేశాను ఒక కుర్రాటికి. ఇంకా అర్జెంట్ అవసరమైతే ఎగ్జామ్ ఫీజు అది అవసరమైతే 3000 ఫోన్పే చేశాను. అన్న ప్లీజ్ హెల్ప్ చేయన్నా, ఇంకా ఏమైనా ప్రూఫ్స్ కావాలంటే సెండ్ చేస్తా అని చెప్పి ఒక పిల్లోడు, ఒక స్టూడెంట్ అనమాట. ఇంకా ఎంత పరిస్థితి ఎంత దారుణం అంటే, నాది నంద్యాల జిల్లా సిరివెల్ల మండలం. నేను నంద్యాల డిస్ట్రిక్ట్లో ఇల్లూరు మెట్ట దగ్గర ఎస్వీఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. ఎగ్జామ్ ఫీజు 1550 రూపాయలు ప్లస్ బస్ పాస్కి 1000 రూపాయలు. 3 monthsకి బస్ పాస్ అయిపోయి కూడా 16 days అవుతుంది. మనీ లేక చేపించుకోలేదు. ఇంట్లో అడిగిన పరిస్థితి బాగాలేదని అడిగితే నేను ఒక 3000 ఫోన్పే చేశాను. ఇట్లా గత నెల రోజులుగా నేను 11 మంది విద్యార్థులకు పంపించాను. సరే, ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే అసలు విద్యార్థులకి ఈ పరిస్థితి ఎందుకు రావాలి? చదువుకున్న బీటెక్ విద్యార్థులకి ఈ పరిస్థితి ఎందుకు వస్తుంది? ప్రభుత్వాలు సకాలంలో డబ్బులు ఇవ్వట్లేదు కాబట్టి వస్తుంది. ప్రభుత్వాలు ఏమండి విద్యా వైద్యానికి ఖర్చు పెట్టడానికి ఏమవుద్దండి? ప్రజలకు కావాల్సింది అదే కదా, విద్య వైద్యం. ఈ రెండు బాగుంటే మిగిలినవన్నీ బాగుంటాయి. విద్య వైద్యం. సో చదువుకున్నవాడికి ఉద్యోగం, ఉపాధి, ఈ మూడు బాగుంటే ఇంకా సంక్షేమ పథకాలు ఏవి అక్కర్లా. ఆ నేస్తం, ఈ నేస్తం, ఆ హస్తం, ఈ హస్తం ఏది అక్కర్లా. చదివించండి, చదువుకున్నవాడికి ఉద్యోగం ఇవ్వండి, ఆరోగ్యం బాగోలేకపోతే హాస్పిటల్లో ఫ్రీగా ట్రీట్మెంట్ చేయండి. మిగిలిన పథకాలన్నీ ఆపేయచ్చు. కానీ ఈ పథకాలనే అటకెక్కిస్తున్నారు, ఈ పథకాలనే సంకనాకిస్తున్నారు. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఒక ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ సారాంశం ఏంటంటే, నిన్న ఈరోజు ఇదిగోండి, ఎన్సీబీఎన్ గారి కూటమి ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతోంది. 3 త్రైమాసికాలుగా ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులను పిల్లల చదువులకు చెల్లించకపోవడంతో చదువులు మానుకోవాల్సిన పరిస్థితులు వచ్చాయి. ఈ ప్రభుత్వం వచ్చి 2 త్రైమాసికాలు అయింది, ఈయనేమో 3 త్రైమాసికాలు ఫీజు చెల్లించలేదు అని అంటున్నాడు. సరే, ఈయన ఒక లెక్క పెట్టారు, ఎప్పుడెప్పుడు ఎంతెంత చెల్లించారు అనేది ఒకసారి చూద్దాం. ఇదిగోండి, వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చెల్లించిన ఫీజు వివరాలు ఇవి. ఎప్పుడెప్పుడు ఎంతెంత ఇచ్చారు, ఎంతెంత బటన్లు నొక్కారు అని. ఇందులో వాస్తవం ఏంటంటే చివరి 4 విడతల డబ్బులు అకౌంట్లో పడలా. బటన్లు నొక్కారు కానీ అకౌంట్లో జమ అవ్వాల, కాలేజీ తల్లిదండ్రులకు జమ అవ్వాల. ఇదిగోండి, ఎప్పుడు 2023 ఆగస్టు నుంచి బటన్లు నొక్కారు కానీ డబ్బులు ఇవ్వాల. 2023 ఆగస్టు 28 680 కోట్లు. 2023 డిసెంబర్ 29 583 కోట్లు. మార్చి 1వ తేదీ 708 కోట్లు. ఇదంతా కూడా బటన్లు నొక్కారు కానీ డబ్బులు జమ అవ్వాల. అలా ఈ విద్యార్థులకి సంబంధించి వసతి దీవెన, విద్యా దీవెన కలిపి 3500 కోట్లు ఈ ప్రభుత్వం బకాయి పెట్టింది. గత ప్రభుత్వం బకాయి పెట్టింది 3500 కోట్లు. ఇక్కడ నేను ఈ బకాయిలు అనేసరికి మొత్తం సబ్జెక్ట్ చెప్తానే. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చేసరికి అసలు చంద్రబాబు నాయుడు గారు ఎంత బకాయి పెట్టారు? జగన్ అధికారంలోకి వచ్చేసరికి 2024లో చంద్రబాబు గారి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డి గారు ఎంత బకాయి పెట్టారు అనేది మనం చూసుకుంటే 3 మాట్లాడదాం. ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంటు అండ్ ఓవరాల్గా పెండింగ్ బిల్స్, ఇవన్నీ మాట్లాడదాం ఒకసారి. సో ఆరోగ్యశ్రీ ఏమో 2019లో చంద్రబాబు గారు దిగిపోయే సమయానికి 680 కోట్లు బకాయి ఉంది. దాన్ని 2024లో జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయేసరికి 1700 కోట్లకి పెంచారు. సో జగన్మోహన్ రెడ్డి గారు దిగేసరికి ఆరోగ్యశ్రీ బకాయిలు 1700 కోట్లు. 2019లో చంద్రబాబు నాయుడు గారు అధికారం నుంచి దిగిపోయేసరికి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు సుమారుగా 1000 కోట్లు ఉన్నాయి. 1000 కోట్లు అరౌండ్ ఒక 1100-1200 కోట్లు, 1000 కోట్ల కంటే ఎక్కువే ఉండొచ్చు. సో జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయే సమయానికి 2024లో దాన్ని 3500 కోట్లకు చేర్చారు. ఫీజు రియంబర్స్మెంట్, వసతి దీవెన, విద్యా దీవెన కలిపి
ఓవరాల్గా కాంట్రాక్టర్లకు ఇవ్వాల్సిన పెండింగ్ బిల్స్ అవి ఇవి మొత్తం కలిపి చంద్రబాబు గారు దిగిపోయే సమయానికి 42,000 కోట్లు ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయేసరికి 2.10 లక్షల కోట్లు ఉన్నాయి. సో ఇంత పెండింగ్ పెట్టారనమాట. ఇంత పెండింగ్ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ట్వీట్ చేశారు, మేము ఇంత ఇచ్చాము, ఈ తేదీల్లో ఇంత ఇచ్చాము, మీరు పిల్లలతో చెలగాటం ఆడుతున్నారు, పిల్లలకి ఇవ్వట్లేదు అని. ఇక్కడ వాస్తవం ఏంటంటే, సరే ఎవరు ఇచ్చారు ఎవరు ఇవ్వలేదు అనేది మనం ఇప్పటివరకు చెప్పుకున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు అయితే బటన్లు నొక్కారు కానీ డబ్బులు ఇవ్వాల, చివరి 3 త్రైమాసికాల డబ్బులు ఇవ్వాల. ప్లస్ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంకొక 6 నెలలు అయింది. సో ఓవరాల్గా ఒక్కో విద్యార్థి తరపున ఈ ప్రభుత్వం ఒక్కొక్క విద్యార్థి తరపున ఒక్కో తలకి సుమారుగా 12 లక్షల మంది విద్యార్థులు ఉంటారేమో బెనిఫిషియరీస్ మొత్తం కలిపి. ఓన్లీ విద్యా దీవెన రియంబర్స్మెంట్ అయితే 9 లక్షల మంది ఏమో కదా. వీళ్ళందరికీ కలిపి మనిషికి 60,000 చొప్పున ఇవ్వాలి. ఓవరాల్గా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్లస్ గత ప్రభుత్వానికి కలిపి 4,500 కోట్లు తక్షణం రిలీజ్ చేయాలి. మరి ఎట్లా? అంత బడ్జెట్ లేదు, అంత అమౌంట్ లేదు. లోకేష్ గారేమో ఇస్తాము అంటే వీళ్ళు ఏం చెప్తున్నారు, కొత్త ప్రభుత్వం ఏం చెప్తోంది, మేము ఇస్తాము నేరుగా కాలేజీల అకౌంట్లో వేస్తాము, కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 2 త్రైమాసికాలకు సంబంధించి ఇచ్చేస్తాము, పాత బకాయిలను దశల వారీగా క్లియర్ చేస్తాము అని చెప్తున్నారు. అంటే పాత బకాయిలు కూడా ఇస్తాం కానీ దశల వారీగా క్లియర్ చేస్తాం. మేము వచ్చిన తర్వాత ఈ 6 నెలలది మాత్రం కాలేజీలకు వేసేస్తాం. ఎప్పుడనేది తేదీ చెప్పట్లా. ఈరోజు వేస్తామా, రేపు వేస్తామా, వచ్చే నెల వేస్తామా, డిసెంబర్లో వేస్తామా, జనవరిలో వేస్తామా, తేదీ చెప్పలా. స్పష్టంగా ఒక డేట్ అయితే అనౌన్స్ చేయాలి. వేస్తామని మాత్రం చెప్పారు, కాలేజీ అకౌంట్లలో వేస్తామని అయితే చెప్పారు. మరి ఈలోగా కాలేజీలకి ఈ ప్రభుత్వం స్ట్రిక్ట్గా సర్క్యులర్ ఇవ్వచ్చుగా, అరే బాబు మీ కాలేజీ అకౌంట్లో మేము డబ్బులు వేస్తాం, మీరు పిల్లల్ని అడగొద్దు, మీరు పిల్లల్ని వేధించొద్దు, పిల్లల్ని ఇబ్బంది పెట్టొద్దు, వాళ్ళకు నోటీసులు ఇవ్వద్దు, వాళ్ళని ఫీజు అడగొద్దు అని స్ట్రాంగ్ సర్క్యులర్ ఇవ్వచ్చుగా. ఇవ్వట్లా. వీళ్ళ ఈ టీడీపీ అంటే టీడీపీలో ఉన్న కొంతమంది నాయకుల కాలేజీల్లోనే ఇది జరుగుతుంది. పిల్లల్ని వేధిస్తున్నారు. అధికారంలో వాళ్ళే ఉన్నారు, ఆ ఎమ్మెల్యేలుగా ఉన్నారు, వాళ్ళకున్న ఇంజనీరింగ్ కాలేజీల్లోనే పిల్లల్ని పట్టుకొని ఫీజులు కట్టండి అని వేధిస్తున్నారు. సో ఈయన పాపం చేశాడు, అన్యాయం చేశాడు, కరెక్టే. కానీ బాధ్యత వీళ్ళకు కూడా ఉంది. వీళ్ళు కూడా సకాలంలో ఇవ్వాలి, వీళ్ళు సకాలంలో ఇవ్వట్లేదు. అలా ఇద్దరు కలిపి ఇందులో 70% పాపం ఈయనదైతే 30% వీళ్ళకి కూడా ఉంటుంది. ఈయన పాపం చేసి అన్యాయం చేసి లేట్ చేసినందుకు వీళ్ళు దానికి అధికారం తీసుకున్నారు కాబట్టి, ఆ కుర్చీ తీసుకున్నారు కాబట్టి ఈ 6 నెలల్లో అట్లీస్ట్ ఒక్క సింగిల్ ఫేజ్ అయినా ఇవ్వచ్చుగా. 6 నెలలు అయింది, ఒక సింగిల్ ఫేజ్ ఇవ్వచ్చుగా, ఇవ్వట్లా. సో అట్లా విద్యార్థులతో ఇద్దరు చెలగాటం ఆడుతున్నారనమాట. ఇద్దరు కలిపి పొలిటికల్ గేమ్ ఆడుతున్నారు. సో దీనిలో ఎవరిది కరెక్టో అనేది మీరు కూడా ఒకసారి ఆలోచించి కామెంట్ చేయండి, పార్టీలను పక్కన పెట్టి.